రైట్. ఒంగోలు కూటమిలో చిచ్చు రగిలింది. అలా ఇలా కాదు, ఒక రేంజ్లో అది మారిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అలాంటివి. బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్. దామచర్ల జనార్దన్ ఫస్ట్ నుంచి కూడా ఆయన ఫ్యామిలీ టీడీపీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి, ప్రస్తుతం ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మీద గెలిచాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి కంటెస్ట్ చేసి దామచర్ల చేతిలో ఓడిపోయి, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఒక సంవత్సరం గ్యాప్లో జనసేనలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఇది బ్రీఫ్గా. ఇప్పుడు చాలా అంటే చాలా వీళ్ళిద్దరు ఏంటంటే ఒక బద్ధశత్రులాగా కనిపిస్తూ ఉంటారు. అంటే అఫ్కోర్స్ ఆయన అప్పుడు వైసీపీలో ఉన్నప్పటికీ, ఈయన టీడీపీలో చాలా కాలం ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ వైసీపీ కొనసాగుతూ ఉన్నారు. బాలినేని చాలా అంటే చాలా అపోనెంట్ కాబట్టి మేబీ ఈయనంటే ఈయనకపడదు, ఈయనంటే ఈయనకపడదు. అఫ్కోర్స్ పార్టీలు కూటమిలో భాగంగా అయినప్పుడు కూడా ఒకరంటే ఒకరికి అస్సలు పడిన పరిస్థితి, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం. ఈయన అధికారంలో ఉన్నప్పుడు దామచర్ల చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు. ఆ విధంగా అవినీతి అని, స్కామ్ అని, ఇవి దోచుకుంటున్నారని చెప్పి జనార్దన్ 2019-24 మధ్య ఈయన మీద ఆరోపణలు చేశాడు. 2024 ఇప్పుడు మొన్న గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా రెగ్యులర్గా బాలినేని ఈయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా దోచుకుంటున్నారు, పట్టించుకోలేరు, మొత్తం దోపిడీ బెదిరింపులు పాల్పడుతున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, అడ్డుగోలు వ్యవహరిస్తున్నారు, కూటమికి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారని బాలినేని జనార్దన్ మీద చెప్తూ ఉన్నాడు. అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన వైసీపీ నేతగా ఉన్నారు, వైసీపీలో మంత్రిగా చేసినప్పుడు జనార్దన్ చాలా అలిగేషన్ చేశారు. అంటే ఒక మాట చెప్పాలంటే డిఎన్ఏలో ఎప్పుడు కూడా ఒంగోలులో రాజకీయం రగులుతూ ఉంటుంది. దానికి కారణం వీళ్ళిద్దరే. ఈయన పొలిటికల్ కెరీర్ చూసినట్లయితే ఆల్మోస్ట్ చాలా కాలం అనమాట. 99 నుంచి, అంటే అంతకుముందు నుంచే ఉన్నారు. 99 గెలిచారు, 2004 గెలిచారు, 2009 గెలిచారు. బాలినేని 99, 2004, 2009, 2012 బై ఎలక్షన్. ఈ 3 కాంగ్రెస్ టికెట్ మీద గెలిచాడు వరుసన. ఆ తర్వాత బై ఎలక్షన్, అప్పటికి వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన జగన్కి మద్దతుగా ఈయన వైసీపీలోకి వచ్చారు. 2012 బై ఎలక్షన్ జరిగితే అది కూడా గెలిచాడు ఒంగోలు నుంచి. ఆ తర్వాత మళ్ళీ 2014 మాత్రం పరిస్థితి మారిపోయింది. అప్పుడు కూటమిగా అంటే పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం కావచ్చు, బీజేపీ కలవడం కావచ్చు, అప్పుడు ఆ సమయంలో ఈయన గెలిచారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఈయన గెలిచాడు అనమాట. దామచర్ల జనార్దన్ గెలిచాడు. ఎంత 12,000 మెజారిటీతోనే ఎంతో గెలిచాడు. సో మొత్తం చూసుకుంటే నెక్స్ట్ 2019 ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ 2019 మళ్ళీ ఈయనే గెలిచాడు. మళ్ళీ 2019 జగన్ సునామీ దాటికి ఈయనే గెలిచాడు. 2019లో చాలా భారీ మెజారిటీతో ఈయన మీద గెలిచాడు. అంటే రఫ్గా ఇప్పుడు ఎన్నిసార్లు, 4 సార్లు, ఇప్పుడు 5 సార్లు గెలిచాడు. 5 సార్లు బాలినేని గెలిచాడు. ఈయన 2 సార్లు గెలిచాడు. ఈయన ఎప్పుడు గెలిచాడంటే 2014, 24 2 సార్లు గెలిచాడు జనార్దన్, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. అంటే ఈయన మొత్తం ఓవరాల్గా 5 సార్లు గెలిచాడు ఈయన కెరీరు. ఈయన 2 సార్లు గెలిచారు. 2 సార్లు ఈయన 8 గెలిచాడు, 2 సార్లు ఈయన 8 గెలిచాడు. ఇది పొలిటికల్గా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫైట్. సో అపోనెంట్ ఒంగోలు అనేది ఆయన వదులుకోలేడు. ఒంగోలు అనేది చాలా ముఖ్యం ఆయనకి, బాలినేనికి. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో చాలాసార్లు 5 సార్లు గెలిచాడు కాబట్టి దాన్ని వదులుకోలేడు. అఫ్కోర్స్ కూటమిలో భాగంగా అంటే వేరే ఆప్షన్ లేక జనసేనలో టీడీపీలోకి రాలేడు కాబట్టి, వచ్చి ఆయన ఆలోచన లేదు కాబట్టి జనసేనలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన అపోనెంట్గా ఉన్నాడు కాబట్టి ఇక బీభత్సమైనటువంటి ఎలిగేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా పార్టీకి, కూటమికి, ఒంగోలు టీడీపీ కావచ్చు, ఒంగోలు సరౌండింగ్స్లో అంటే వీళ్ళ ప్రభావం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు అంటే కూటమిగా గెలిచినప్పుడు సయోధ్యతో ముందుకెళ్ళాలి, లేదంటేనేమో కలిసి పని చేసుకోవాలి. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు ఒంగోలు టీడీపీలో. సో ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రకాశం జిల్లా అంతటా కూడా కొంతమేరకు ఎఫెక్ట్ చూపించగల వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి కాబట్టి, సో ఏమాత్రం జాగ్రత్తగా ఈ సర్దుబాట్లు చేసుకోకపోతే, ఈ సయోధ్య కుదుర్చుకొని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రాకపోతే ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కూటమికి. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో కొంత ఇంపాక్ట్ ఖచ్చితంగా వైసీపీకి ఫెచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ విధంగా ఓపెన్గానే ఒకరి మీద ఒకరు ఆయన ఏం స్టేట్మెంట్ చేశారో ఒకసారి చూద్దాం. మాట్లాడుతూ రెడ్లు పనిచేస్తున్నాడు, ఈయన పోగొట్టుగా వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నాడు అన్నాడు. ఈ పావులు నాయస్లో ఏది సోకాలు పావులు నాయస్లో మాట్లాడించాడు కదా, వాడేదో దమక్లో వాడు అన్నట్టుగా మాట్లాడాడు. పలిచిన మాటలు మాట్లాడాలి పావులు నాయస్లో చెప్తున్నా, పలిచిన మాటలు మాట్లాడవాక అంటే నేనేదో తాగుకుంటాను
ఏం పర్లేదు అనుకుంటున్నావు చెప్తా. వాడు నాతో ఫోన్లో మాట్లాడు, ప్రమాణం చేయమని పడ్డాడు కదా, వాడు నాతో ఫోన్లో మాట్లాడి నేనేం చెప్పుకుంటా ఉన్నా, నేను అదేం మధ్యవర్తిని, నీ పోయి ఇచ్చేదాన్ని మాట్లాడాడు నాతో. వాస్తవం. నువ్వు మరి వైసీపీకి పనిచేస్తా అంటున్నావు కదా, ఇదే బాబు నాయస్లో టీడీపీలో ఉన్నాడు కదా, వాళ్ళకి నేను ఆ గవర్నమెంట్లో నేను మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి వాళ్ళ ఊరిలో వాళ్ళ ల్యాండ్లో పవర్ కావాలి, లైన్ కావాలంటే ఫ్రీగా ఇప్పించాను. బాబు నాయస్లో క్యాస్ట్ ఏంది? కమాస్ కదా, టీడీపీ కదా. నేను అదే నిన్న మాట్లాడించిన అతనికి నేను సహాయం చేశా. చెప్పమని కదా, కరెక్టా కాదు? నేను ఒక పార్టీలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ సోదరులకి కానీ ఎవరికైనా ఎంతమందికి సహాయం చేస్తుంటాను. ఎవరు వచ్చినా పార్టీని చూడలేదు నేను. ఎవరు వచ్చినా ఎవరు న్యాయం ఉంటే వాళ్ళు చేసేదానికి చేసి. నిన్న లింగారెడ్డి అని చెప్పాడు కదా, పేలపెట్ట లింగారెడ్డి వైసీపీ, ఆయనకి సపోర్ట్గా పోయి కలెక్టర్ మాట్లాడాను. నేను కలెక్టర్ దగ్గరికి మాట్లాడింది ఏంటి సార్, ఇతను ఆ లింగారెడ్డి ఎవరు? నాకు చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్, పార్టీ కదా క్లాస్మేట్. అది ఒక పార్టీ ఏంటొచ్చు, వైసీపీ ఏంటో కూడా చెప్తున్నా. నేను పార్టీలు ఇప్పుడు చూడలేదే, అందరినీ చూస్తున్నా. అతను చెప్పాడు డెత్ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ పెట్టాడు. ఇది ఎంత దుర్మార్గం పడుతుంది. ఒక స్నేహితుడు వచ్చి నన్ను అడిగితే నేను కరెక్ట్ దిగి తీసుకెళ్ళి కరెక్ట్ అడగంటే ఏం చెప్పాను, ఏది న్యాయం ఉంటే చెప్పున్నా, చూడండి పరిశీలించండి, న్యాయం చెప్పున్నా. ఓకే, ఇప్పుడు లింగారెడ్డి మీద అభియోగం చేశాడు. ఇప్పుడు లింగారెడ్డి ఉన్నాడు, అతను చెప్పిన దానికి అతను సమాధానం చెప్పాడు. నాకు ప్రజలు బాబు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అతని మీద గొప్ప చాలా స్పష్టంగా చెప్తున్నారు. జనార్దన్ కావచ్చు, లేదంటే పావూరు నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో టీడీపీ నేత, జనార్దన్ అనుచరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ చాలా రాంగ్ ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. నేనేదో వైసీపీకి పనిచేస్తున్నాను, రెడ్ల కోసం, రెడ్ల సామాజిక వర్గం కోసం, వారి కోసం పనిచేస్తున్నాను నియోజకవర్గ పరిధిలో అని నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు. నేను కులమతాలకు అతీతంగా పనిచేశాను, వైసీపీలో ఉండగా కూడా చాలామంది కమ్మాస్కి హెల్ప్ చేశాను, పార్టీ చూడలేదు, అక్కడ సమస్య మాత్రం చూశానని చెప్పుకొస్తున్నాడు. ఇంకో కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. పెట్టుకొని చేసుకుని 100 మంది సీఎం పెట్టుకుని మార్చాము, 100 మంది గవర్నమెంట్ లో తీసుకున్నప్పుడు ఏదైనా చేసాం. నాకేంది పెట్టుకో, ప్రజలు ఇబ్బంది పడతారు ఉద్దేశంతో చెప్పాను, కానీ ఆ సీఎం పెట్టుకో, లేదా పెట్టుకో, ఊరేగు ఇసుకంటే వెళ్ళాడంట. నీచంగా మాట్లాడుతున్నావు, నువ్వు డబ్బులు తీసుకుంటా, ప్రజలు బాబు ఇల్లు కట్టుకుంటాను డబ్బులు తీసుకుంటా మాట్లాడుతున్నావు నీచంగా. ఇసుక ఏం మాట్లాడతావు, అంత వల్గర్గా మాట్లాడతావు. మనుషులు సంస్కారం లేదా నీకు? సంస్కారమే లేదు నీకు. ఇంత పరిస్థితిగా మరి ఇసుక ఈ రకంగా అమ్ముతుంటే మరి బాబు గారు దీని మీద స్పందించాలా, ఎంక్వైరీ చేయాలా, ఏం జరుగుతుందో. ప్రజలు మనకి ఇసుక ఫ్రీ అని చెప్పారు, మరి ఈ రకంగా ఇబ్బందులు అవుతున్నాయి. సరే, నిన్న మాట్లాడుతూ రైట్, అది అసలైన పాయింట్ లాస్ట్లో చెప్పాడు. మెయిన్గా అడ్డగోలుగా ఇసుక దోచుకుంటున్నారు, మట్టి దోచుకుంటూ ఉన్నారు, ఈ విధంగా జరుగుతుంది. ఇదేంటని ప్రశ్నిస్తే మళ్ళీ మా మీద నిందలు వేస్తున్నారు. అంటే కూటమిలో భాగం, జనసేన అంటే కూటమిలో భాగం. ప్రకాశం జిల్లాలోనే జనసేనకి ఈయన ఒక స్ట్రాంగ్ లీడర్. అఫ్కోర్స్ ఆయన గతంలో ఆయనకున్నటువంటి కాంగ్రెస్లో పనిచేశారు, వైసీపీలో పనిచేశారు. బట్ ఆయన స్టేచర్ అయితే అంతే ఉంటుంది, అదే పెద్ద మారదు. కాబట్టి ఆ పార్టీకి ఉన్నటువంటి పెద్ద నేత అయినా ఈయనే నేరుగా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్నటువంటి టీడీపీ పైన, టీడీపీ ఎమ్మెల్యే మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మీద ఈ విధంగా అడ్డగోలుగా ఇసుక అమ్ముకుంటున్నారు, దోచేస్తున్నారు, అదే అడిగితే తిడుతున్నారు. ఇదేం పద్ధతి? చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి, విచారణ జరిపిస్తే తప్పించి ఇది ఆగదు అనే ప్రాస్పెక్ట్ని చాలా బలంగా చెప్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఇదే చాలా చాలా కూటమిలో చిచ్చు మరింత రగిలిపోతుంది. ఇద్దరు ఒకరికొకరు డి అంటే డి అనేలా ఉన్నారు. ఇది ఖచ్చితంగా వైసీపీ పనికి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రెండు పార్టీలు కూటమిలో భాగం, రెండు బలమైన పార్టీలు. అంటే అఫ్కోర్స్ టీడీపీ చాలా స్ట్రాంగ్ పార్టీ, జనసేన ఖచ్చితంగా దాని హెల్ప్గా, టీడీపీకి జనసేన హెల్ప్ ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటే వాళ్ళకి వైసీపీకి ఫెచ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకో బయట కూడా విందాం. నేను అప్పుడు చెప్తున్నా,
జనసేన కూటమి ఉంది. 150 ఫేర్ షాపులు ఇస్తే ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి, ఒక షాపు. అంటే నీకు వాళ్ళు అడిగి మరి ఓట్లు వేసేదానికే నా జనసేన, వేరే దాని పైకి లేదా ఒక షాపు ఇస్తావు. చూడండి, చాలా అంటే చాలా స్ట్రాంగ్ కామెంట్ చేశాడు. నువ్వు కేసులు పెడతావు, నీ కేసులకు భయపడను, నువ్వేం చేసుకుంటావు చేసుకునే ప్రజల తరపున నిలబెడతాను, నువ్వు అడ్డగోలుగా ప్రవర్తిస్తే నేను ఊరుకుంటానా, ఇన్ని షాపులు ఉంటే ఇన్ని షాపులలో కూటమిలో భాగంగా కొన్ని షాప్స్ వస్తే ఆ షాపులలో ఈక్వల్గా లేదంటే నువ్వు 30-70 పంచాలి కదా, నువ్వు 150 షాపులు వస్తే ఒక్క షాపు జనసేనకి ఇస్తావా? ఎక్కడ న్యాయం ఇదేనా? అంటే జనసేన కార్యకర్త నీకు ఓన్లీ ఓటేయటం కోసం పనికొస్తారా అంటూ చాలా స్ట్రైట్గా అడుగుతున్నాడు జనార్దన్. ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. నా పల్లె నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం ఎవరు ఒక నాట పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు తప్పితే జనసేనకి ఏం చేస్తారు ఇక్కడ కాదు. జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం ఉంటారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యూన్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా, నేను ఊరుకోను. ఎందుకంటే దానికి ఓర్పు నశించింది, ఓర్పు అనేది కొంతకాలంలో ఉంటుంది, ఓర్పు నశించింది అని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా. నేను వచ్చి నాకు ఎన్ని కేసులైనా నన్ను పెట్టుకొని. రైట్, ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్ కామెంటు. జిల్లా వ్యాప్తంగా అవసరమైతే జనసేన తరపున నేను పోరాటం చేస్తాను. కేవలం జనసేన అంటే గెలిపించడం కోసం పుట్టిన పార్టీ కాదు, ఎవరినో గెలిపించడం పుట్టిన పార్టీ కాదు. ఒకవేళ కూటమిలో భాగంగా ఉన్నామంటే ఖచ్చితంగా ఈక్వల్ షేర్ ఉండాలి, లేదంటేనో కొంత 60-40 అయినా ఉండాలి. అట్లా ఆ విధంగా అడ్డగోలుగా వన్ సైడ్గా ఏదో 100 వచ్చే దగ్గర 2-3 బిస్కెట్స్ ఇచ్చినట్టుగా ఇచ్చేస్తుంటే కుదరదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే జనసేన కార్యకర్తకు అన్యాయం జరిగితే మాత్రం నేను చాలా బలంగా పోరాడతాను, అందులో వెనక్కి తగ్గేది లేదు అని డైరెక్ట్గా సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అంటున్నారు. ఇదే ఇప్పుడు అంటే కూటమిలో భాగంగా ఉండి ఒక స్ట్రాంగ్ లీడర్ అయి ఉండి అదే కూటమిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి అలిగేషన్స్ చేశారు, ఇసుక అంటున్నారు, మట్టి అంటున్నారు, ఈ విధంగా పదవుల పంపకాలు అన్యాయం అంటున్నారు. కేవలం జనసేన కార్యకర్తలు అంటే మీకు ఓట్లు వేయటానికే పుట్టిన పార్టీ అనుకుంటున్నారా? మీకు మిమ్మల్ని గెలిపించడానికి పుట్టిన పార్టీ అనుకుంటున్నారా? అలా కాదు, గెలిపించి ఒప్పందంలో భాగంగా అలయన్స్లో పోటీ చేశాం కాబట్టి దాని ఫలం కూడా సరిసగం ఉండాలి, లేదంటే 60-40 అని ఉండాలి. అంతే తప్పించి ఈ విధంగా అడ్డగోలుగా మీరు వన్ సైడ్ వెళ్తా అంటే ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి నేరుగా బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద బాంబులు వేసేస్తున్నారు అన్నమాట. అట్లా అంటే ఎలా కాదు, నేను చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాను, ఇప్పటి నుంచి కాదు, నువ్వు మనీ మధ్య వచ్చాయేమో, నేను చాలా కాలంగా ఉన్నాను, నువ్వు ఇట్లా ఈ విధంగా వన్ సైడ్కి ప్రవర్తిస్తే ఒప్పుకోను అని దామచర్ల జనార్దన్కి, సిట్టింగ్ ఎమ్మెల్యేకి, లోకేష్కి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తితో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అంతేకాదు ఈ మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ మీద చంద్రబాబు లుక్ ఆఫ్టర్ చేయాలి, ఒక ఇన్వెస్టిగేషన్ ఆదేశించాలి, చర్యలు తీసుకోవాలి, లేదంటే మాత్రం ఇదంతా కూడా అన్యాయం అయిపోతే పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో పట్ల ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గంలో అయినా సరే జనసేన కార్యకర్త అన్యాయం జరిగేలా ఉంటే మీరు ఎన్ని కేసులను పెట్టుకోండి, వాళ్ళ వైపు నేను నిలబడతాను, ప్రశ్నిస్తాను, నేరుగా క్వశ్చన్ చేస్తానని చాలా అంటే చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇప్పుడు ఇదే ఒంగోలు కూటమిలో చిచ్చుకు రగిలిస్తుంది. దీన్ని కనుక ఆరకపోతే ఖచ్చితంగా కూటమికి ఎఫెక్ట్ పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కళ్ళ ముందు ఇద్దరు నేతలు, కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఇద్దరు పార్టీలు, 2 పార్టీలు చెందినటువంటి ఇద్దరు బలమైన నేతలు ఈ విధంగా అరుచుకొని విమర్శలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా జనాలు సన్నగిలిపోతారు, వైసీపీకి బలపడే అవకాశం ఉంటుంది. దీన్ని ఎంత త్వరగా ఎడ్డెర్లేస్తే సార్ట్అవుట్ చేయకపోతే టీడీపీ కూటమి కుంప మునిగిపోయే అవకాశం కనిపిస్తుంది ఒంగోలు పార్లమెంట్ పరిధిలో. ఎందుకంటే అటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి, అటువంటి మాటలు బయటకు వస్తున్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోకపోతే పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అది పొలిటికల్ రైవలరీ. జనరల్గా ఏంటంటే ఒంగోలు సీట్ అనేది ఆయనకి చాలా ఇష్టం, చాలా 5 సార్లు గెలిచాడు కాబట్టి ఆ సీట్ను వదులుకోలేడు. దామచర్ల జనార్దన్ కూడా పార్టీ టీడీపీ పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ టీడీపీతో ట్రావెల్ అవుతున్న నేపథ్యంలో ఆయన టీడీపీని ఇటువరకు వదలడు, ఆ సీట్ను వదిలే పరిస్థితి లేదు. సరే, నెక్స్ట్ వచ్చే ఎన్నికల నాటికి టికెట్ ఎవరికి ఇస్తారనేది పక్కన పెట్టినట్లయితే అలయన్స్లో భాగంగా జనసేనకు పోతుందా, లేదంటే లేదు దామచర్ల జనార్దన్ మళ్ళీ కంటెస్ట్ చేస్తారని పక్కన పెట్టినట్లయితే ఆ విషయం కొంతమేరకు అంటే టైం ఉంది కాబట్టి ఇప్పుడు డిస్కస్ చేయలేము. బట్ ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ ఆరోపణలు కావచ్చు, విమర్శలు కాబట్టి ఈ ప్రెస్ మీట్లు బలం మాత్రం ఖచ్చితంగా కూటమికి తగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.